నెక్స్ట్ మా డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ ఓఎస్ అండ్ సర్వర్ ఓఎస్. ఏం మా క్లయింట్ ఓఎస్ కి సర్వర్ ఓఎస్ కి డిఫరెన్స్? సార్ క్లయింట్ ఓఎస్ అంటే మన సిస్టమ్ లో ఆపరేటింగ్ సిస్టమ్. వెరీ గుడ్. సర్వర్ సర్వర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ని సర్వర్. కరెక్ట్. సర్వర్ లో ఏది వాడతారు? అది తెలియదు సార్. లైనక్స్. ఓకే. ఎందుకంటే సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నీ రిసోర్సెస్ మొత్తం దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనము అదే వాడతాము. ఓకే. క్లయింట్ ఓఎస్ ఈస్ లైక్ విండోస్ 7, 8, 8.5, 10, 11. Client OS is for daily work and only one person can log in at a time. Whereas server is used to manage network resources centrally. ఎన్ని సిస్టమ్స్ అయినా కనెక్ట్ చేయొచ్చు దానికి. మా మీకు ర్యామ్ అంటే తెలుసా? సార్ ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఏమేం వర్క్ అవుతుంది అది టెంపరీగా స్టోర్ చేసేది. చెప్పు, కరెక్టే చెప్పు. ఎందుకు అట్లంతా కంప్లీట్ చేసి సెంటెన్స్ ని. టెంపరీగా సిస్టమ్ లో ఏం వర్క్ అవుతుంది అదంతా టెంపరీగా స్టోర్ చేసేది ర్యామ్ అంటారు. దాంట్లో ఏ ఏ టైప్స్ ఉంటాయి నీకు తెలుసా? నో సార్. స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్ అనేసి రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు స్టాటిక్. మనం అంతా వాడేది స్టాటిక్ ర్యామ్. చిప్ లో ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి డైనమిక్ ర్యామ్ అయితే తక్కువ చిన్న స్పేస్ లో అయిపోతుంది కాబట్టి డైనమిక్ ర్యామ్ వాడతాం. ఆ డైనమిక్ లో కూడా డబుల్ డేటా రేటు. ఓకే. ఒక క్లాక్ సైకిల్లో 2 వర్డ్స్ రైట్ చేసేలాగా వాడతాం అనమాట. దాన్ని డబుల్ డేటా రేట్ అంటారు. ఇప్పుడు అవి DDR1 ఉంటుంది, DDR2 ఉంటుంది, DDR3 ఉంటుంది, DDR4 ఉంటుంది, DDR5. ఇప్పుడు అడ్వాన్స్డ్ వరల్డ్ లోనే అడ్వాన్స్డ్ DDR5. ఓకే. ఆ 5 అంటే ఏంటి తెలిసిన? ఒక ఓడ్లో ఒక సైకిల్లో ఎన్ని ఓడ్స్ చేయొచ్చు అన్నట్టు. DDR1, DDR2, DDR3, DDR4, DDR5. Once run any application, it will store the data temporarily. Very good, ma. Correct చెప్పినావు. On RAM, once we close the application, it will be erased itself because it has a volatile memory. Okay. What is motherboard, ma? ఇదే సార్ సిస్టమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. It is the main circuit board inside the computer that connects different parts of the computer hardware together. Okay. What is post? Power on self test. ఇప్పుడే చెప్పినా కదమ్మా. It initiates the set of diagnostic test performed by the computer to write after power is on, with the intent to check for any hardware related issues. If it is any found any issues, it will start beeping. Beep sound వస్తుంది. ఏమైనా హార్డ్వేర్ ఇష్యూస్ ఉన్నాయనుకో, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ దాని ఓడ్లోనే ఉంది చూడు. పవర్ ఆన్ అయిన వెంటనే సెల్ఫ్ గా టెస్ట్ చేయాల. ఏమైనా హార్డ్వేర్ లేదన్నా ప్రాబ్లం ఉంటే బీప్ 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 అని సౌండ్ వస్తుంది అది. ఓకే. ఎస్ఎంపిఎస్ అంటే తెలుసా? నో సార్. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇట్ గివ్స్ పవర్ టు ది సిపియు. ఇట్ హ్యాస్ 12 volts, 24 volts. ది టైప్స్ ఆర్ ఏటీ, ఏటీఎక్స్, బీటీఎక్స్. వాట్ ఈస్ ప్రాసెసర్? హౌ మచ్ పవర్ ఇట్ రిక్వైర్డ్? ప్రాసెసర్ అనేది హార్ట్ ఆఫ్ ద సిపియు. సిపియు అంటే నీకు డెస్క్టాప్ లో అయితే సిపియు ఉంటుంది. ఒక్క నిమిషమ్మా. హలో.
ఓకేమా, ఇది హార్ట్ ఆఫ్ ద సిపియు. ద ప్రాసెసింగ్ ద డేటా వాట్ ఇట్ రిక్వైర్స్. ఓకే, ఇట్ రిక్వైర్డ్ 5 volts to 12 volts. ఓకేనా. హౌ టు ఫిక్స్ లాక్అవుట్ ఇష్యూస్. ఆస్క్ యూజర్ టు లాక్అవుట్ ఫ్రమ్ ది ఆల్ ద డివైజెస్. ఓకే, వాడు ఏ డివైజెస్ అయితే వాడిని ఈమెయిల్తో లాగిన్ అయినాడో అవన్నీ దాని నుంచి లాగౌట్ అయిపోవాలి ఫస్ట్. వేర్ హీ షీ లాగ్డ్ ఇన్ విత్ ఓల్డ్ పాస్వర్డ్, దెన్ రీసెట్ ద పాస్వర్డ్ అగైన్. వీ హాస్ టు లాగిన్, గో టు. ఎట్లా మా పాస్వర్డ్ ఎట్లా రీసెట్ చేయాలి? నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఫర్గాట్ పాస్వర్డ్. అది కంప్యూటర్ ఓకే సార్. ల్యాప్టాప్ కి. యాప్స్ కి ఎలా చేస్తాము? ఆ అమ్మాయి ప్రాక్టికల్ గా చూపిస్తుందిలే మీకు టూల్లో. నిజంగా ఆఫీస్ లో ఎట్లా సార్. చేస్తారో అది చూపిస్తుంది. యాక్టివ్ డైరెక్టరీలోకి పోయేసి యూజర్స్ లోకి పోయేసి రైట్ క్లిక్ చేసి రీసెట్ చేస్తాం, చెప్పలేదా నేను? సార్. ఇప్పుడే చెప్పిన, అప్పుడు మర్చిపోతే ఎట్లమా. దెన్ ఫైన్ ఇట్స్ రిజర్వ్డ్ క్లియర్ ఆల్ పాస్వర్డ్స్ విచ్ ఈస్ సేవ్డ్ క్రెడెన్షియల్ మేనేజర్. ఓకే. DHCP, dynamic post configuration protocol. It provides it addresses to the client. Okay, how to share the files and folders. It provides addresses to the client. Client addresses ఇస్తుంది అనమాట ఇది DHCP అనేది. How to share the files and folders. ఎట్లా షేర్ చేస్తాం మా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని? రైట్ క్లిక్ ఆన్ ద ఫోల్డర్ విచ్ యూ వాంట్ టు షేర్. ఓకే, గో టు ప్రాపర్టీస్, సెలెక్ట్ షేరింగ్ ట్యాబ్. ఓకే, ఇప్పుడు మనము ఒక ఫోల్డర్కి వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఏంది, ఈ ఫోల్డర్స్ వస్తున్నాయి. ప్రాపర్టీస్, షేరింగ్, షేర్, నెట్వర్క్ పాత్ ఇది. ఓకే, ఓకేనమ్మా. ఓకే. షేర్ చేసినాం అనుకో, టైప్ ఏ నేమ్ అండ్ దెన్ క్లిక్ యారో టు ఫైండ్ సమ్వన్. ఓకే, యాడ్. Windows is unable to find the dark cloud because it is not connected to a LAN. If you connect it to a LAN, then only you can share the resources and can access the. నేనేం యూజ్ చేస్తున్నాను? పబ్లిక్ నెట్వర్క్, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నా, దీనికి రాదు. ఓకే, ఓకే. షేరింగ్ ట్యాబ్, షేర్ ఆన్ ది షేర్ టు ఎవ్రీవన్ ఆర్ ఏ పర్టికులర్ ఫైల్. ఓకే, which remote tool use company to access user machine? Skype or Microsoft Teams or Webex and Cisco Bongar. సో ఇవే యూజ్ చేస్తాము. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఎనీడెస్కో అవి కూడా చెప్పచ్చు మీరు. ఓకే, వాట్ ఈస్ ద స్విచ్? స్మాల్ హార్డ్వేర్ డివైస్ విచ్ కనెక్ట్ టు ది మల్టిపుల్ డివైస్. దానికి ఒక RJ45 కేబుల్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేస్తే ఇంకో 4 సిస్టమ్స్ కైనా 5 సిస్టమ్స్ కైనా ఆ పోర్ట్లు ఉంటాయి, దాని నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం చేయదు. వాట్ ఈస్ సర్వీస్ డెస్క్ అనలిస్ట్? మీరే మా సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అంటే కదా. ఓకే, ఇట్స్ ఏ ప్లేస్ వేర్ వీ ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు ద యూజర్స్ ఆర్ ఎంప్లాయీస్. అది. ఓకే, హౌ టు ఆప్టిమైజ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ బై యూజింగ్ డిస్క్ క్లీన్ అండ్ డీఫ్రాగ్మెంటేషన్. డీఫ్రాగ్మెంటేషన్ చేస్తాం ఫస్ట్. ఓకే, డీఫ్రాగ్మెంటేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ డ్రైవ్స్. ఓకే, సి డ్రైవ్. ఓకే, ఆప్టిమైజ్ కొడితే అయిపోతుంది. ఓకే, 0 days సిన్స్ ద లాస్ట్ రీట్రిమ్. సాలిడ్ స్టేట్ డ్రైవ్ నాది. ఓకే, మీది వెళ్ళి చూడు, మా హార్డ్ డిస్క్ సాలిడ్ స్టేట్. ల్యాప్టాప్ కొత్తదమ్మా మీది? లేదు సార్, ఓల్డే. ఓసారి డీఫ్రాగ్మెంటేషన్లోకి వెళ్ళి చూడు, నీది హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉందా లేదంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఉందా? ఏది ప్రాసెసర్ ఏది మా మీది? i3నా? SSDనే ఉంది సార్. ఓకే, హార్డ్ డిస్క్ సాలిడ్ రెండు ఉన్నాయి. మీ ప్రాసెసర్ ఏది?
i7 ఇంటెల్. ఓల్డ్ సిస్టమ్ అంటావు కదా, మా i7 అనేది అడ్వాన్స్డ్. లేదు సార్, జనరేషన్ 7 జెన్, బట్ i7. నాదే i5 మా, నా దానికన్నా అడ్వాన్స్డ్ నీ సిస్టమ్. సార్ అదే జనరేషన్ తక్కువ, ప్రాసెసర్ ఎక్కువ. ఓకే ఓకే, అంటే సరేలే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ ప్రొఫైల్ అండ్ రోమింగ్ ప్రొఫైల్? ఇప్పుడు అది అవుట్డేటెడ్, అది ఎవరు అడగరు, అది వదిలిపెట్టేయండి, టైం వేస్ట్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రీబూటింగ్ ఏ మిషన్? ఏమేమి ఉండొచ్చు అనేసి ఇట్లాంటి క్వశ్చన్ అడిగినారు అనుకో, అప్పుడు ఏం చెప్తారమ్మా? మెయిన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ సెక్టర్. ఓకే, సిపియు మైట్ ఓవర్ హీటింగ్. ఓకే, ప్రాబ్లమ్ విత్ ర్యామ్, పవర్ సప్లై నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఇవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేయాల. ఓకే, దెన్ కెన్ ఇష్యూస్ విత్ మదర్ బోర్డ్ ఆర్ ఇష్యూస్ విత్ సాఫ్ట్వేర్ డ్యూ టు విండోస్ అప్డేట్ ప్యాచ్. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవే ఉంటాయమ్మా? సార్ విండోస్, లినక్స్, మ్యాక్. క్రోమియం. హౌ టు ట్రబుల్ షూట్ దట్ నాట్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్? వాళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు, దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు? నెట్వర్క్స్ లో. I will start by checking other devices of the network same can connect to the internet or Wi-Fi. Okay, if they I can ensure that Wi-Fi connection is working on the troubled laptop. Means laptop lo trouble unto. If that's not the issue, then check the proxy settings and firewall configurations. నీ దాంట్లో ఏ ఫైర్ వాల్ వాడుతున్నారమ్మా? విండోస్ డిఫెండర్ ఏనా? అది తెలీదు ఫైర్ సార్. వాల్ అంటే ఏంటి? యాంటీ యాంటీవైరస్. అది ఓకే. బేసిక్ ఫైర్ వాల్ వస్తుంది, డిఫెండర్ అంటారు దాన్ని, విండోస్ డిఫెండర్. అది నీకు బయట నుంచి వైరస్లు ఏమన్నా వస్తే కానీ అది బ్లాక్ చేస్తుంది, అది సిస్టమ్లోకి ఎంటర్ కానిది. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడెక్కడి నుంచో తీస్తున్నాం కదా, వైరస్లు కూడా ఒక్కోసారి రావచ్చు, దాన్ని అది బ్లాక్ చేస్తుంది అట్లా. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ బై యాక్టివ్ డైరెక్టరీ? యాక్టివ్ డైరెక్టరీ ఇస్ సర్వీస్ డైరెక్టరీ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ ఫర్ మేనేజింగ్ బై ఆర్గనైజేషన్ నెట్వర్క్ రిసోర్సెస్. ఇట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజర్స్, కంప్యూటర్స్ అండ్ అదర్ నెట్వర్క్ ఆబ్జెక్టివ్స్ అండ్ హైరార్కీ స్ట్రక్చర్. ఒక హైరార్కీ స్ట్రక్చర్ లో అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయన్నమాట. ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ ఫైర్ వాల్? ఇట్ ఇస్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ దట్ మానిటర్స్ అండ్ కంట్రోల్ ద ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. ఓకే, ఇట్ యాక్ట్స్ యాక్స్ ఎ బ్యారియర్ బిట్వీన్ ట్రస్టెడ్ ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ అన్ట్రస్టెడ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఓకే, ఎవరైనా హ్యాక్ చేసే వాళ్ళని కూడా ఇది ఆపుతుంది. నెట్వర్క్ ప్రివెంటింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. నీ సిస్టమ్లోకి రావాలంటే ఆథరైజేషన్ ఉండాలి, అన్ఆథరైజ్డ్ రోడ్ని వస్తే ఇది బ్లాక్ చేస్తుంది. ప్రొటెక్టింగ్ అగైన్స్ సైబర్ థ్రెట్స్. హౌ డూ యూ రిజాల్వ్ విండోస్ ఫర్గెటింగ్ పాస్వర్డ్స్? వాళ్ళకి ఏం చేయాలంటే నువ్వు గైడ్ చేయాలి. ఇట్ విల్ గైడ్ టు యూజర్ టు ది పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ బై క్లికింగ్ ఆన్ ది ఫర్గెట్ పాస్వర్డ్ అండ్ దెన్ లాగిన్ at the login screen. If not possible, I might not use the administrative tools to regain the access. ఏందమ్మా దానికి? నేను ఇంతకు ముందు చెప్పినా కదా, ఇప్పుడు ఒకవేళ ఫర్గట్ పాస్వర్డ్ లో కొట్టినా కూడా వాడు సెక్యూరిటీకి కూడా మర్చిపోయాడు, అప్పుడు ఏం చేయాలి? నేను ఇంతకు ముందే చెప్పిన, చెప్పండి. ఎంప్లాయీ ఐడి అండ్ అదర్ సెక్యూరిటీ క్వశ్చన్స్. సెక్యూరిటీ వెరీ గుడ్, డేట్ ఆఫ్ అడుగుతాము. జాయినింగ్. అవన్నీ అడుగుతాము. డేట్ ఆఫ్ జాయినింగ్, ఎంప్లాయీ ఐడి అవన్నీ అడుగుతాం. హెచ్ఆర్ మేనేజర్ నేమ్ అవన్నీ అడుగుతాము. అడిగి వాడు కరెక్ట్ చెప్పినాడు. అది L2. L2 చేయమ్మా, మనమే చేస్తాము. నేను చెప్పినా కదా, మనం టూల్లోకి వెళ్ళేకి కమాండ్ ఏంటి? డబల్ క్లిక్ చేస్తే యూజర్ మీద. అది సాఫ్ట్వేర్స్ మా, ఇది కంప్యూటర్ కి. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? నీ ల్యాప్టాపే ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు. నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ అయితే ఓకే. అప్పుడు అవుట్లుక్ వస్తుంది, వేరేటువంటి యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. నువ్వు ల్యాప్టాప్ లోపలికి ఎంటర్ అవ్వలేదు, అప్పుడు ఎలా చేస్తావు? అది క్వశ్చన్. ఇంతకు ముందే చెప్పినా కదమ్మా నేను.
ఎట్లా మర్చిపోతే మీరు సింపుల్ ఇవి akka.ms/sspr కమాండ్. ఓకే, అది కొడతాము, దాని తర్వాత రీసెర్చ్ చేస్తాము. వాట్ ఈస్ మీన్ బై ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్? ఓకే, ఐపీ అడ్రసింగ్ ఇన్వాల్వ్స్ assigning unique numeric identifiers to the device on the network. IP address look like 192.168.0.102, while subnet masking is a group of devices based on the similar address. Subnet masking చూడు 255.255.1.x, x అంటే 0 to 255 ఏదో ఒక నెంబర్ అని, అవన్నీ ఒక గ్రూప్, ఆ గ్రూప్ కింద ఐపీ అడ్రస్ ఉంటాయి. అర్థమైందా? ఓకే ఇప్పుడు ఒక నెట్వర్క్ లేక వచ్చారు, ఇప్పుడు మనమంతా ముగ్గురు ఒక దాంట్లో ఒక ల్యాన్ గా కనెక్ట్ చేసుకున్నాము. దానికి ఒకవేళ ఇక్కడ 1.1 అనేసి వచ్చింది అనుకో, 255.255.1.1, దాని కింద 3 ఉంటాయి. అవి ఆ 3 ఇక్కడ, ఆ 3కి ఇక్కడ యూనిక్ అడ్రస్లు ఇస్తుంది. ఓకే, దాని తర్వాత ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, వై డూ యూ చూస్ దిస్ జాబ్, సర్వీస్ డెస్క్ అనలిస్ట్ జాబ్ అంటే ఏం చెప్తారు మీరు? మీరు ఏది ఆలోచించద్దండి, ఇదే యాజ్ ఇట్ ఈస్ గా బై హార్ట్ చేసి చెప్పండి. ఇన్ ద సర్వీస్ డెస్క్ అనలిస్ట్ జాబ్ వీ నీడ్ టు ఇంటరాక్ట్ కంటిన్యూస్లీ విత్ యూజర్స్ అండ్ హెల్ప్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. యాజ్ ఎ గుడ్ టెక్నికల్ స్కిల్స్, మనం టెక్నికల్ సపోర్ట్ మనము. ఓకే, ఐ విల్ మేక్ మై జాబ్ ఈజియర్ టు హెల్ప్ దెమ్ విత్ దేర్ క్వైరీస్. ఐ ఆల్సో లవ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఇదే చెప్పాలి మళ్ళీ. ఓకే, దాని తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇట్లా ఇట్లా డీటెయిల్ గా చెప్పాలమ్మా మీరు. ఓకే, ఇట్లా చెప్పాలా, మై నేమ్ ఈజ్ యశస్విని, ఐ హావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ నేమ్, ఐ హావ్ some years of experience on technical support and customer service, and I have strong foundation in troubleshooting both hardware and software, providing remote assistance and ensuring customer satisfaction. My role is L1 support, which refers to the initial point of contact with the customers, who refers to the technical assistant at involves basics troubleshooting issues with resolution. L1 support technicians handle common straightforward problems and escalate complex issues to L2. ఇది మొత్తం చెప్పాలా, మీరు ఇట్లా చెప్పాలా. హౌ డిడ్ యూ హ్యాండిల్ ఐరేట్ కస్టమర్? ఐరేట్ కస్టమర్ అంటే ఏంది మా మీనింగ్? యాంగ్రీ కస్టమర్, వాడు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు, వాడు వర్క్ అవ్వట్లేదు, వాడు కోపం వచ్చేసి కోపంగా అరిచేస్తుంటాడు, గట్టిగా తిట్టేస్తుంటాడు, ఎట్లెట్లో మాట్లాడుతుంటాడు, వానికి కూడా నువ్వు కూల్ గానే సమాధానం చెప్పాలా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఐ రిమైన్ కామ్ అండ్ ఎంపథెటిక్ వైల్ యాక్టివ్లీ లిజనింగ్ customers' concerns. I assure them I understand their frustration. I show my dedication to resolve the issue. Then I follow established protocol. After a solution, work towards the positive resolution. ఇవి మీరు బై హార్ట్ చేయండి. ఓకే, నేను మళ్ళీ అడుగుతాను, రేపు 9-10కి మీరు చెప్పాలా. ఇది అయిపోయింది, ఈ డాక్యుమెంట్ మీకు కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సమ్మరీ డాక్ ఎక్కడ ఉంది? ప్రాక్టీస్ నోట్స్. మా డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ విండోస్ 10 అండ్ విండోస్ 11, ఈ బేసిక్స్ మీరు 3-4 పాయింట్లైనా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇన్ విండోస్ 10 ద స్టార్ట్ మెనూ ఇస్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్, లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద స్క్రీన్. ఓకే, అంతే కదమ్మా? ద స్టార్ట్ మెనూ ఇక్కడ ఇన్ విండోస్ 11 ద స్టార్ట్ మెనూ ఇస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ అండ్ కెన్ బి అడ్జస్టెడ్. Windows 10 is based on Android functionality. Okay, Windows 10 is based on Android functionality. Windows 11 is based on Mac. Windows 10 runs on a device with minimum 2 GB RAM and 32 GB storage. దీంట్లో Windows 11 can see only, Windows can run on 4 GB, దానికి డబుల్ 64 GB storage. In Windows 10 we have both 32-bit and 64-bit. In Windows 11 we can see only 64-bit, there is no 32-bit. It is very very important. In Windows 10 we can view multiple windows simultaneously and by drag and drop approach.
Windows 11 one place resize them with accordingly. Okay, we have the name of the internet browser as Internet Explorer. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేసి ఉంటుంది. ఓకే, we have the name of the internet browser. In Windows 10, edges of the Windows tabs are very sharp edges. ఇక్కడ curved edges ఉంటాయి అంతే. ఓకే, can we install multiple operating system in a virtual machine on one computer? Yes. Yes, we can install multiple operating system on one computer. A piece of software called as Hypervision or Virtual Machine Manager lets you to run different operating systems on different virtual machines at the same time. This will ensure to run Linux versus virtual machine. For example, on a Windows OS or to run a earlier version of the Windows లో Windows 10 Windows 11 వేసుకోవచ్చు, Windows 10 Windows 7 వేసుకోవచ్చు, Windows 10 Linux వేసుకోవచ్చు, Windows 11 Linux వేసుకోవచ్చు. ఎలాగైనా చూజ్ ఆపరేటింగ్ సిస్టమ్, చూజ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. పార్టీషన్ ఆఫ్ హార్డ్ డిస్క్ డ్రైవ్, పార్టీషన్ చేయడం తెలుసా మా హార్డ్ డిస్క్ డ్రైవ్ ని? No, sir. ఇప్పుడు 255 GB ఉంటుంది. ఇప్పుడు నీ నువ్వు ఒకసారి విండోస్ ప్లస్ ఈ అని ప్రెస్ చేయమా. విండోస్ ప్లస్ ఈ అని ప్రెస్ చేయి. ప్రెస్ చేసావా? సార్ జూమ్ అయింది. విండోస్ వెయిట్ ప్లస్ సార్, ఇది జూమ్ అయింది. చేశాను. దాంట్లో నీకు దిస్ పీసీ అని చూపిస్తుందా? దిస్ పీసీ కింద ఉంటుంది చూడమా. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఆ ఎక్స్ప్లోరర్ లోనే లెఫ్ట్ సైడ్ లో నీకు చూపిస్తా చూడు, అది దిస్ పీసీ అని. సార్ దాన్ని క్లిక్ చేయవు ఒకసారి. సార్ నీకేం చూపిస్తుంది? డ్రైవ్స్ చూపిస్తుంది. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈవి డ్రైవ్ అవి. సార్ చూపిస్తుంది. అది నీ టోటల్ మెమరీని పార్టీషన్ అంటే అట్లా డివైడ్ చేయడానికి, దాన్నే పార్టీషనింగ్ అంటారు. ఇక్కడ చూడు నాకు రెడ్ మార్క్ చూపిస్తుంది, అంటే ఏం మా మీనింగ్? ఫుల్ అయింది అంటే ఆల్మోస్ట్ ఫుల్ అయింది. కరెక్ట్. నీకేం చూపిస్తుంది? నా స్పేస్ ఎక్కువ ఉంది. నీకు అలాంటి గ్రీన్ చూపిదు అది. సో దాన్ని పార్టీషన్ అంటారు అన్నమాట. దాన్ని ఎలా చేస్తారంటే బూట్ చేసినప్పుడు మౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా చేస్తారంటే ఒక పెన్ డ్రైవ్ తీసుకొని మౌంట్ చేయాల. దేంతో మౌంట్ చేస్తావు? డీమన్ టూల్స్ అనేసి ఉంటాయి. ఆ డీమన్ టూల్స్ తో మౌంట్ చేస్తాం. దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ పెడతాం. ఓకే, దాని తర్వాత బూట్ చేస్తాం. బూట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేస్తాం. దాని తర్వాత పార్టీషనింగ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేసి వస్తుంది. దాని తర్వాత పార్టీషన్ చేస్తాం. సిడిఈ నీ ఇష్టం, ఎన్ని డ్రైవ్స్ కావాలంటే అన్ని డ్రైవ్స్, నీ మెమరీని బట్టి. ఓకే, ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఒకసారి మీరు చూడండి, ఇది ఇన్స్టాల్ ఎలా చేస్తారు ఏమనేసి. కాన్ఫిగర్ బూట్ లోడర్. బూట్ లోడర్ అంటే నీకు బూట్ అయ్యేది ఫస్ట్ స్టెప్ అదే. బూట్ లోడర్ నుంచి అవుతుంది. షేర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అది అవుతుంది. అప్డేట్ అండ్ మెయింటైన్. ఓకే, ఇంతే. ఇదేమ్మా, ఇప్పటికైతే ఇవి అయిపోయాయి. మీకు ఇవన్నీ అయిపోయాయి. మీరు దీన్ని డాక్యుమెంట్స్ నీకు ఇప్పుడే పెడతామా. ఓకే సార్. మధు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. మధు నీ దగ్గర ఉన్నాయి కదా డాక్యుమెంట్స్ అన్ని? ఉన్నాయన్న. ఇక్కడది ఉన్నాయన్న. దీనికి చూడు ఇట్లా డ్రాగ్ చేయొచ్చు కదా మనము వాట్సాప్ లోకి. అది ఇది చేసినారు. విండోస్ 11 లో లేదు అది. నాకు అది అలవాటు అయిపోయింది విండోస్ 10 లో చేసేసి. సరే ఇదే మనం కొట్టిపోదాం.
నేను అప్పుడే డి ర్యామ్ అని చెప్తే కదమ్మా, సార్. స్టాటిక్ ర్యామ్ డి ర్యామ్ అనేసి డైనమిక్ ర్యామ్, దానికి ప్రోగ్రామ్ ఇది, డైనమిక్ ర్యామ్ ప్రోగ్రామ్ ఇది. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా? సార్ ఇది అదే మార్నింగ్ ఆ మ్యామ్ చెప్పే కదా, ఆ, అది కొంచెం అదే ఆ పాస్వర్డ్ రీసెట్. అవి ఆ అమ్మాయి రేపు అడగండి, ఆ అమ్మాయికి యాక్సెస్, నాకు యాక్సెస్ లేదు టూలు. ఓకే రేపు అడగండి, ఆ అమ్మాయి చెప్తాదిలే. ఓకే సార్. సర్వీస్ డేస్ మరి నేను దీంట్లో ఇప్పటి వరకు ఏం చెప్పాను అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రేపు మార్నింగ్ నేను మాబ్ కాల్ కూడా తీసుకుంటాను. సో గ్రీటింగ్స్ అవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇంకేమన్నా నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే, ఓకేమ్మా. హ్యావ్ ఏ హ్యావ్ ఏ గుడ్ డే. వెళ్ళి ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయొద్దండి. ఓకే. ఆ అమ్మాయి ఓకే సార్. రియల్ టైం చెప్పడానికి చాలా తక్కువ టైం పడుతుంది. దాని తర్వాత మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపించేద్దాం. ఓకే. ఓకే సార్. మీరు ఎంత ఫాస్ట్ థ్యాంక్ నేర్చుకుంటే యూ. అంత త్వరగా జాబ్ వస్తుందమ్మా. ఓకే సార్. సరేనా మధు? హలో, ఓకే అన్న. సరే ఉండేనా ఇంకా? ఓకే అన్న. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఓకే మధు, బాయ్. బాయ్.